మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన దానం నాగేందర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళీ యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, ఎం సంజయ్ కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాసులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ స్పీకర్, తెలంగాణ రాష్ట్ర శాసనసభ కార్యదర్శి, భారత ఎన్నికల సంఘం కార్యదర్శి న్యూఢిల్లీకి కూడా నోటీసులు జారీ చేస్తూ అక్టోబర్ 4లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కిలారి ఆనందపాల్ మొత్తం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తదుపరి అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని పేర్కొన్నారు. ఓటు హక్కు అటువంటి చర్య రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో ప్రకటించబడిన నిబంధనలను ఉల్లంఘించినట్టవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయా అనే విషయాన్ని పిటిషనర్ కోర్టుకు తెలియజేయలేనందున అటువంటి అభ్యర్థనను డివిజన్ బెంచ్ తిరస్కరించింది.